ఒరే సేమ్ పంది అన్నా సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ్ పెన్సిల్ లేసే ఉంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా ముందన్నం తినాలి. ఏంద్రో నీకు నా మీద ఇరిటేషన్ వస్తున్నది. ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్ బాగా. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. బురదపంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అత్తానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతచూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంటి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతుడు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. చాణక్యం చంపి పుట్టినండి. ఇదొక లెక్క, ఇదంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా? నాకు వదిలేయి, ఆడంతు తేలుస్తాను. ఏం చేస్తావురా? అన్ని విషయాలు చెప్పనన్నా, రా చూద్దుగానే.